గాయస్ జస్ట్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. చిన్న విషయం ఏంటంటే, నేను కువైట్లో ఉన్నటువంటి యుఎస్ఏ వాళ్ళ కాలేజీకి అయితే నేను జస్ట్ ఆర్డర్ అయితే తీసుకెళ్ళాను అనమాట. కస్టమర్కి ఫోన్ చేసి వెయిట్ చేసే టైంలో ఒక తమిళ్ పర్సన్ అనమాట కొత్తగా మా మా తలబాత్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనమాట. సో బాగా టెన్షన్ పడుతున్నాడు. ఉంటే నేను కార్లో కూర్చొని వెయిట్ చేస్తా ఉంటే, అన్న ఆ మొబైల్ తీసుకొచ్చాడు, వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడుతున్నాడు అనమాట. ఓ తమిళ భయ్యా అండే, ఎస్ అన్నా అన్నాడు. ఓకే, నాకు వచ్చి రాని తమిళ్తో సుల్లంగన్నా అన్నా. ఏమంటే రెండు మాటలు మళ్ళీ మనకు పూర్తిగా ఇంకా తమిళ్ రాదు కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడినా. ఏం సమస్య అని అంటే, సో కస్టమర్ వచ్చేసి వేరే ప్రాంతంలో ఆర్డర్ చేసుకునింది. సో కస్టమర్ మధ్యలో ఇతను వస్తా దారి మధ్యలో ఫోన్ చేసి, నాకు వేరే ప్రాంతం అది కాదు, కొత్త ప్లేస్కి రా అని చెప్పేసి అమెరికన్ స్కూల్ దగ్గరికి కస్టమర్ ఫోన్ చేసి చెప్పింది అనమాట. సో అతను ఇక్కడికి ఇచ్చేసాడు, వచ్చి కస్టమర్కి ఇచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్తో అతనికి బిగ్ ఛాలెంజ్ అనమాట. కొత్తగా వచ్చిన వ్యక్తి కాబట్టి అప్లికేషన్లో డ్రాప్ ఆఫ్ కాలేదు. అప్లికేషన్ ఎట్లా అంటే, తలబాత్ అప్లికేషన్ కేవలం కస్టమర్కి మనకు లొకేషన్ ఎక్కడ ఇచ్చి ఉంటాడో అక్కడికి పోతేనే డ్రాప్ ఆఫ్ అవుతుంది. అతను అక్కడికి పోకుండా మధ్యలో కస్టమర్ మార్చింది కాబట్టి అడ్రస్, సో ఇక్కడికి వచ్చి డ్రాప్ ఆఫ్ చేశారు. అతను తప్పులేదు, సిస్టమ్ వచ్చేసి ఒప్పుకోదు. సో అప్పుడు టెన్షన్ పడతాను, కొత్తగా వచ్చిన వ్యక్తి కాబట్టి. నేను దగ్గరగా ఓదార్చి, ఏం టెన్షన్ పడకాకు, ప్రెస్ చాట్ ఉంటుంది ఆడ అప్డేట్ చేయమంటే లొకేషన్ అప్డేట్ చేస్తాడని చెప్పేసి అతనికి క్లియర్గా, నేను తెలియదు కాబట్టి ప్రెస్ చాట్లో ఏ విధంగా ఇచ్చేసి కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేసి ఆ ఇష్యూ అయితే సాల్వ్ చేశాను అనమాట. ఇలా కొత్తగా అతనికి చెప్పి దాంతో పాటు కొన్ని విషయాలు చెప్పాను అనమాట. ఎటువంటి విషయాలకైనా కానీ భయపడవద్దు. కువైటే కాదు, ఏ దేశాలకు వెళ్ళినా ఇంటికేటు ఉన్నా సమస్యలు అనేటివి మనిషికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడుతూ ఉంటే అవి మనల్ని భయపెడుతూనే ఉంటాయి. సో సమస్యలకు ఎప్పుడు కూడా భయపడకాకు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వాటిని పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళు. ఛాలెంజ్గా అవే కొద్ది రోజులకి అవే అలవాటు అయిపోతాయి. అలవాటులో మనకు పొరపాట్లు అనేటివి జరగకుండా పోతాయి ఫ్యూచర్లో అని చెప్పేసి చెప్తే చాలా కూల్గా నవ్వుతూ థ్యాంక్స్ బ్రో అని చెప్పాడు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్